దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు ప్రభుల వారు గుడ్డివాడికి చూపు ప్రసాదించుట అండి. యోహాను సువార్త 9:1-41 ఇది 6వ సూచక క్రియ. మొదటిగా అతడిని ఆవహించిన చీకటి. అతడు పొట్టు గుడ్డి, బిచ్చమెత్తుకొని బ్రతుకుతున్నాడు. మనమంతా స్వతహాగా ఆధ్యాత్మికమైన అందులమే అండి. మన జన్మే అంత అని దేవుని వాక్య ప్రాథమిక బోధ. యోహాను సువార్త 3:10-21 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 2 కొరింథీయుల పత్రిక 4:4 ఎఫెసీ పత్రిక 4:18 మొదలైన లేఖనాల భాగాలని పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మనం పోల్చి చూస్తే మనకి అర్థమవుతుందండి. యేసు ప్రభువు రక్షించినప్పుడు మనలో జరిగే అద్భుత మార్పు గమనించండి. ఒక గుడ్డివాడికి ఏదైనా వస్తువును వర్ణించండి, అతడు నేను చూడలేదు అని బదులు చెబుతాడు. అదే రీతిగా దేవుని సంగతులను గురించి మాట్లాడినప్పుడు దేవుని ఎరుగని వ్యక్తి కూడా అదే మాట చెప్తాడు కదండి. ప్రభు కళ్ళు తెరవకపోతే ఎవరూ దేవుని సత్యాన్ని చూడలేరు, గ్రహించలేరు. అప్పుడు గుడ్డివాడు చెప్పిన మాటే అతడు కూడా చెబుతాడు. 25 ప్రకారం మన చుట్టూ ఎంతో మంది ఆధ్యాత్మిక అందులు ఉన్నారన్నది సత్యమే కదండి. వారిని చిమ్మ చీకటి కమ్ముకొని ఉన్నది. రెండవదిగా అతడి చుట్టూ అలుముకున్న చీకటండి. 2వ వచనంలో శిష్యులు చాలా మంది ప్రశ్నలు అడిగారు. ఏమిటి దీని అర్థము అనగా, వారు పూర్వజన్మను గురించో ఆత్మల ప్రవేశాన్ని గురించో మాట్లాడుతున్నారా? అతడు పుట్టుకకు ముందే ఎలా పాపం చేస్తాడు? చాలా మంది యూదులు కడుపులో ఉన్న శిశువు పాపం చేయవచ్చు అని నమ్ముతారండి. ఆదికాండము 25:26 ప్రకారం, హోషేయ గ్రంథం 12:3 ప్రకారం. అయితే ఈ జటిలమైన ప్రశ్నకు మన ప్రభుల వారు 9:3-5 జవాబు చెప్పారండి. అంధత్వము, రోగము, ఆ మాటకొస్తే మరణం కూడా పాపం యొక్క ఫలితమే కదండి. ఈ సందర్భంలో కాకపోయినా కొన్నిసార్లు వ్యక్తిగత పాప ఫలితం కావచ్చు. డాక్టర్ కెంబెల్ మోర్గన్ అనే వ్యాఖ్యాత 3-4 వచనములలో ఈ విధముగా చదవాలని చెప్పారండి. అతడు పాపము చేయలేదు, అతడి తల్లిదండ్రులు పాపము చేయలేదు. దేవుని క్రియలు అతడిలో వెల్లడి కావడానికి ఇది జరిగింది. దేవుని మహిమను గురించి ఆయన ఇక్కడ చెప్తున్నారండి. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని పనులు నేను చెయ్యాలి. మరో విధంగా చెప్పాలంటే, అతడు గుడ్డివాడిగా పుట్టింది దేవుడు గుడ్డివాడితో ఏం చేయగలడో వెల్లడించడానికి కాదండి. ఇది దేవుని స్వభావానికి విరుద్ధం. ఎవరూ గుడ్డివానిగా పుట్టడం దేవుని సంకల్పం కానే కాదు. అది మనం నమ్మాలండి. ఏ విధమైనా సరే, అది గుడ్డితనమా కుంటితనమా ఏదన్నప్పుడు కూడా దేవుని సంకల్పం కాదండి. చెడుతనం యొక్క మర్మమును వివరించడానికి తాను రాలేదని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. అయితే పాపమునకు మూలమైన శక్తిని ఛేదించి తొలగించడానికి వచ్చారు. ఈ విధముగా ఆయన గుడ్డివాడిని స్వస్థపరిచారండి. 3వదిగా అతడిని స్వస్థపరిచిన అద్భుతం ఏమనగా, ఈ విషయము 9:6-7 మనం గమనించగలుగుతామండి. యేసు ప్రభులు వారు ఏం చేశారనగా, 6వ వచనంలో ఆ మనిషి కళ్ళు మీద ఆయన బురద ఎందుకు పూసినట్లు ఇందులో సాదృశ్య రూపకమైన విలువ ఏమైనా ఉన్నదా? బహుశా బురద పాపపు మురికిని సూచిస్తూ ఉండవచ్చు. దానిని శుద్ధీకరించవలసిన అవసరం ఉన్నదా లేదా? ప్రభు మాత్రమే స్వస్థపరచగలడు అని ఇది తెలియచేస్తూ ఉండవచ్చు. లేదా భూ సంబంధమైన విషయాలతో మసకబారిన మానవ మనసులను సూచిస్తూ ఉండవచ్చు కూడా అండి. రెండవదిగా యేసు ఏం చెప్పారు? 7వ వచనం 9వ వచనంలో రమ్ము అని చెప్పకముందు వెళ్ళు అని ఎన్నిసార్లు చెప్పారు గమనించారా? ఉదాహరణకు సమరయ స్త్రీ యోహాను సువార్త 4:16 సమాజ యువ అధికారి మత్తయి సువార్త 19:21 10 మంది కుష్ఠరోగులు లూకా సువార్త 17:14 ప్రధాని యోహాను సువార్త 4:50 ఇక్కడ విశ్వాసాన్ని విధేయత చూస్తున్నామండి. యేసు ప్రభు ఒక్కడే అద్భుతం చేసి గుడ్డివాడి కళ్ళు తెరవగలడు. అయితే విశ్వాసం ఉంచితేనే ఆయన ఆ పని చేయగలడు.
విశ్వాసం అంటే ఆయన మాటను అక్షరాల ఉన్నది ఉన్నట్లుగా నమ్మడమేనండి. అతడు ఏం చేశారు? 7వ వచనంలో 9వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ సంపూర్ణ విధేయతకు చక్కని ఉదాహరణ మనము గమనించగలమండి. అతడు ప్రభువు ఆజ్ఞాపించినట్లే తన దారిన వెళ్తూ ఉండగా చూడనారంభించాడు. అతడు విధేయుడే చూపు పొందాడు. ఎంత గొప్ప అద్భుతం కదండీ! 32వ వచనంలో అదే విధంగా 4వదిగా అతడి మీద చెలరేగిన వ్యతిరేకతలు మొదలైనయండి. ఇదో విచిత్ర సంఘటన. ఇక్కడ ఒక పేద గుడ్డివాడు ఉన్నాడు. అద్భుత రీతిలో చూపు పొందాడు. అయితే అది చూచిన వారంతా కలవరానికి లోనయ్యారు. చివరికి అతడిని సమాజ మందిరంలో నుండి వెలివేశారు. ఇప్పుడు అలాగే జరుగుతుందండి. కావదంటారా? యేసు ప్రభువు పరలోకము నుండి భూలోకమునకు వస్తే ఆయన్ను సిలువ వేసి చంపారు. ఆయన కొరకు ధైర్యంగా నిలబడి ఆయన దగ్గరకు వచ్చిన అపోస్తలులు, హతసాక్షులు ఇలాంటి వ్యతిరేకతకు బలమైన సాక్షులే కదండి. ఎలాంటి వ్యతిరేకత అనుభవించకుండా ఎవరు క్రైస్తవులు కాలేరండి. ఎన్ని కష్టాలు పడితే దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క పరిచారకులుగా ఉండగలుగుతారండి. ఇంతకు ఈ మనిషి ఎలాంటి వ్యతిరేకత ఎదుర్కొన్నాడంటారు? మొదట ఇరుగు పొరుగు అతన్ని వ్యతిరేకించారండి. 9వ అధ్యాయం 8-12 వచనాలలో. తరువాత పరిసయ్యులు బహిరంగంగా అతన్ని ఎదిరించారు. 9వ అధ్యాయం 13-18 వచనములండి. మత నాయకులు ఎంత గుడ్డివారిగా మారిపోయారో చూస్తే విచారం అనిపిస్తుందండి. చాలాసార్లు ఎవరైనా ఒక వ్యక్తి మారు మనసు పొందితే నామకార్థ మృత మత నాయకులు వ్యతిరేకించడం గమనిస్తామండి. వారనే కాదండి, మత నాయకులనే కాదు, ఎవరన్నా కానీ పరాయి వాడు ఒక మంచి కార్యం చేస్తే దాని మీద ఏ విధముగా ఏదో ఒకటి కల్పించి వారిని అవమానపరచడం, కించపరచడం, తక్కువ చేయడము మనము ఈ వ్యతిరేకతలు మనము చూస్తూనే ఉంటామండి. మనకు కూడా ఎన్నో అనుభవాలే కదా ఇవన్నీ కూడా. చివరిగా అతడి తల్లిదండ్రులను కూడా పిలిపించారు. 9వ అధ్యాయం 18-23 వచనములలో. అయితే తమ కొడుకు ప్రక్కన నిలవబడడానికి వారికి ధైర్యం చాలలేదు. కానీ లోపల మాత్రం తమ కొడుకుకి జరిగిన అద్భుతం బట్టి వారు ఆనందిస్తూ ఉండవచ్చండి. అన్నిటికంటే ముఖ్యంగా సబ్బాతు రోజున ప్రభు ఈ అద్భుతం చేసినందుకు పరిసయ్యులు కోపంతో ఊగిపోయారు. స్వస్థత పొందిన వ్యక్తిని దూషించడం మొదలుపెట్టారు. 9వ అధ్యాయం 28వ వచనం ప్రకారం అతడు ఎంతో ధైర్యం కనపరిచినప్పటికీ 9వ అధ్యాయం 30-33 వచనములలో జాగ్రత్తగా గమనించగలిగితే, ధ్యానించగలిగితే అతన్ని వెలివేశారండి. 9వ అధ్యాయం 34లో ఇప్పుడు 9వ అధ్యాయం 35వ వచనం చదివి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-12 వచనములను మనం పోల్చి చూడగలిగితే అతడికి యేసు ఇచ్చిన అభయం ఏమనగా 9వ అధ్యాయం 25వ వచనం ప్రకారం అతడి భౌతిక స్వస్థతను గూర్చి తెలియచేస్తుందండి. అయితే 9వ అధ్యాయం 35-38 వచనములలో అతడు పొందిన ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని తెలియచేస్తుందండి. విశ్వజ్యోతి అతడిలో ప్రకాశించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6లో మనం గమనిస్తే అక్కడ అర్థమవుతుందండి. ప్రభువును గూర్చిన జ్ఞానంలో అతడు పురోగమించిన తీరు గమనించగలిగితే 11వ వచనంలో ఒక మనుషుడు అన్నాడు. ఏమని అనగా 9వ అధ్యాయం 17వ వచనంలో యేసును ఒక ప్రవక్త అన్నాడండి. 9వ అధ్యాయం 27వ వచనంలో శిష్యులు ఉండదగిన గురువు అని భావించారండి. 9వ అధ్యాయం 33వ వచనంలో దేవుని ఆశీర్వాదం నిలిచి ఉన్న వ్యక్తిగా గుర్తించారండి. 9వ అధ్యాయం 35-38 వచనములలో దేవుని కుమారుడు అంటున్నారండి. ఈ సంఘటనలో అడిగిన 7 ప్రశ్నలు గమనించగలిగితే మొదటిగా 9వ అధ్యాయం 10వ వచనము, రెండవదిగా 9వ అధ్యాయం 36వ వచనము, మూడవదిగా 9వ అధ్యాయం 26వ వచనము, నాలుగవదిగా 9వ అధ్యాయం 12వ వచనము, ఐదవదిగా 9వ అధ్యాయం 17వ వచనము, ఆరవదిగా 9వ అధ్యాయం 35 వచనము, ఏడవదిగా 9వ అధ్యాయం 40 వచనములలోని ప్రశ్నకు నీ జవాబు, నా జవాబు, మన జవాబు ఏంటండి? అది తర్వాత మళ్ళీ మనం ఒకసారి ధ్యానిద్దామండి. దేవుడు ఇటు రీతిగా మనకి ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్న తోటి మన జీవితాలు మరి ఆ యొక్క వచనాలతోటి మన జీవితంలో ఏంటి, మనము దేవునికి ఇచ్చే జవాబు ఏంటి, మన యొక్క అభయం ఏంటి అన్నది మనము తర్వాత మనం నేర్చుకుందామండి. ఆమేన్.